ప్రతి ప్రభుత్వ స్కూల్లో స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేస్తామని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. స్టూడెంట్లకు చదువుతో పాటు క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయన్నారు. శనివారం సిటీ శివార్లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఏరో సిటీ బ్రాంచ్ లో స్విమ్మింగ్ పూల్, రన్నింగ్ ట్రాక్, మినీ ఫుట్బాల్ కోచ్ను మంత్రి వాకిటి శ్రీహరి ప్రారంభించారు. బీజేపీ టీచర్స్ ఎమ్మెల్సీ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ చైర్మన్ మల్కా కుమ్రయ్య, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ శివసేనారెడ్డి, అగ్రికల్చర్ అండ్ ఎడ్యుకేషనల్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ రాకేష్ చంద్ర అగర్వాల్, డాక్టర్ నర్సిరెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ, నేటి తరం విద్యార్థులు చాలా లక్కీ అని తెలిపారు. తల్లిదండ్రులే దగ్గరుండి పిల్లలను గ్రౌండ్స్ కు తీసుకెళ్తున్నారని, ఆటలు ఆడేలా ప్రోత్సహిస్తున్నారు అని అన్నారు. చదువులోనైనా ఆటల్లోనైనా స్టూడెంట్లు మనసు పెట్టి ప్రయత్నిస్తే విజయం మీ ముందు బానిసవుతుందన్నారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఇంత మంచి స్విమ్మింగ్ పూల్ చూశాక ఇలాంటివి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లలో ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో అన్ని ప్రభుత్వ స్కూళ్లలో స్విమ్మింగ్ పూల్స్ ఏర్పాటు చేసి విద్యార్థులు ఈత నేర్చుకునేలా ప్రోత్సాహం అందిస్తామని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యతనిస్తున్నట్లు టీచర్స్ ఎమ్మెల్సీ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ మల్కా కుమ్రయ్య అన్నారు. స్టూడెంట్లను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టిందన్నారు. ఖేలో ఇండియా, సంసాద్ ఖేల్ మహోత్సవ్ లాంటి కార్యక్రమాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో భాగంగా స్విమ్మింగ్, రన్నింగ్ కాంపిటీషన్ లోనూ స్టూడెంట్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. చిన్నారుల క్లాసికల్ డాన్స్ పర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది. అనంతరం స్విమ్మింగ్, రన్నింగ్ కాంపిటీషన్ లో విజేతలుగా నిలిచిన వారికి అతిథులు మెడల్స్, బహుమతులను అందజేశారు. విజేతలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ శరత్, ఫ్యాకల్టీ సిబ్బంది, స్టూడెంట్లు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.